ముందుగా అందరికీ నమస్కారం. ఈ పాఠ్యాంశం 6వ తరగతి పాఠ్యాంశం నుండి మనం ప్రక్రియలను నేర్చుకుందాం. టెట్ డిఎస్సి రాసేవారికి ఎంతో ఉపయోగకరం. మొదటి పాఠం అభినందన. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. రెండవ పాఠం స్నేహ బంధం. ఈ పాఠం కథ ప్రక్రియకు చెందినది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉండే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోనికి అనువాదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం. మూడో పాఠ్యాంశం వర్షం. ఈ పాఠం ఖండకావ్యం ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగి ఖండికలతో కూడి ఉన్న ఖండకావ్యం. ఈ పాఠ భాగం డాక్టర్ పల్ల దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. నాలుగో పాఠ్యాంశం లేఖ. ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖలో వ్యక్తిగత లేఖలు, కార్యలేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితరులుగా భేదాలు ఉంటాయి. ఐదో పాఠ్యాంశం శతక సుధా. సుధా అంటే అమృతం. ఈ పాఠ్యం శతక ప్రక్రియకు చెందినది. శతం అంటే 100 పద్యాలు కలదని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పై పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తేశ్వర కుమారి, సుభాషిత రత్నవళి, ప్రభుతనయ, గాంధీతాత, భరతసింహ, భావ్యచరిత శతకాలు పద్యాలు ఉన్నాయి. సుమతి శతకం భద్యన, శ్రీకాళహస్తి శతకం దూర్జటి, కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి, సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి, ప్రభుతనయ శతకం కౌకుట్ల నారాయణరావు, గాంధీతాత శతకం సిరిసినహల్ కృష్ణమాచార్యులు, భరతసింహ శతకం సూరజ్ బాలనరసింహ, భావ్యచరిత శతకం డాక్టర్ టివి నారాయణ రచించినటువంటి పద్యాలు మనం చూడవచ్చు. ఆరవ పాఠ్యాంశం పోతన బాల్యం. ఈ పాఠ్యం కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యమనగా వర్ణనతో కూడినది అని అర్థం. మహాకవి పోతన జీవితం ఆధారంగా డాక్టర్ వనమామాలయ వరదాచార్యులు రచించిన పోతన చరిత్రను అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది. ఏడవ పాఠ్యాంశం ఉడత సహాయం. ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపదలు 2 పాదాలుంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిది. గోనబుద్ధారెడ్డి రచించినది. 8వ పాఠ్యాంశం చెరువు. ఈ పాఠం స్వగత ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారు తమ సంబంధించిన విషయాలు తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లు చెప్పుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.
9వ పాఠ్యాంశం చీమల పారు. ఈ పాఠం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. పాఠం పోట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలోనిది. పదో పాఠ్యాంశం బాలనాగమ్మ. ఈ పాఠం జానపద కథా ప్రక్రియకు చెందినది. తెలంగాణలో అనేక ప్రసిద్ధ చెందిన జానపద కథలు ఉన్నాయి. ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ. పదకొండవ పాఠం పల్లెటూరి పిల్లగాడ. ఈ పాఠం పాట అనే ప్రక్రియకు చెందినది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శతజయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది. 12వ పాఠ్యాంశం కాపాడుకుందాం. ఈ పాఠం సంభాషణ అనే ప్రక్రియకు చెందినది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి.